హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి అయితే నామినేషన్ ప్రక్రియ వైల్డ్ ఫైర్లా అయింది. సో పుష్ప 2లో డైలాగ్ ఫైర్ అండ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అలా జరిగిపోయింది ప్రాసెస్ అయితే. సో కొంచెం ఫన్నీగా, కొంచెం ఫైర్గా జరిగింది. సో నేనైతే గౌతమ్ వర్సెస్ పేర్న, గౌతమ్ వర్సెస్ నిఖిల్, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, వీళ్ళ ముగ్గురు ఒకే గౌతమ్ మీద దండయాత్ర ఎత్తారు. గౌతమ్ అదే విధంగా సమాధానం ఇచ్చారు. సో ఇక్కడ అంత ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు గౌతమ్ని. సో పేరున అయితే ఏదో అది మన చదువుకున్న పేరాగ్రాఫ్ రాసే ఎస్ఏ రైటింగ్ టైప్ చదువుకుంటూ పోతుంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడితే గౌతమ్ రిప్లై ఇస్తారు. అప్పుడు సార్ట్అవుట్ అవుతుంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటే మనం వాళ్ళు చెప్పిందే వినాలా. ఇంత సర్కులైజం ఉంటే ఎలా చెప్తుంది. సో పేరున అలాంటి నేచర్ ఉండకూడదు. ఇప్పుడు ఇతరులు మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇతరులు ఆన్సర్ ఇవ్వాలా, ఆ విధంగా ఉండాలి. నేను చెప్పిందే విను, లేకపోతే వెళ్ళిపో, ఆ టైప్లో ఉన్నట్టుగా ఉంది పేరున. సో పేరున చేసి 100% రాంగ్. ఇప్పుడు నీ డౌట్స్ నామినేట్ చేసుకోవచ్చు. సిమ్ రిప్లై ఇచ్చేటప్పుడు అదే విధంగా వినాలి కదా. అది ఓపిక ఎప్పుడు సర్వర్ అవ్వడానికి చాలా కష్టం. సో నువ్వైతే అన్ఫిట్ టాప్ 5లో ఉండడానికి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నిఖిల్ నిఖిల్ ఇప్పుడు గౌతమ్ చెప్పాడు, నేను ఆ, యష్మిని అక్క అన్నందుకు నామినేట్ చేశాను కదా. సో ఇప్పుడు ఒరే పొరే అని పృథ్వీ చాలాసార్లు ఇట్లా ఇరెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను, తను ఎందుకు నామినేట్ చేయవు అని పాయింట్ ఆఫ్ కరెక్ట్గా మాట్లాడాడు. కానీ దానికి ఆన్సర్ పృథ్వీ నిఖిల్ ఏం ఇచ్చాడు, తన ఫ్రెండ్ నేను చేయను అంటే ఫ్రెండ్ని అయితే సపోర్ట్ చేస్తావా, ఇతరులు చెప్తావా, అది పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ చెప్పిన ఆన్సర్ ముమ్మాటికి తప్పది. సో ఎవరికైనా ఫ్రెండ్ ఇంకా బయటకు ఉన్న ఫ్రెండ్స్కి ఎక్కువ చెప్తారు, ఇంకా అలా చేయకూడదు, నామినేట్ చేయాలి కూడా. సో నామినేట్ చేయాలంటే ఎంకరేజ్ చేసినట్టే కదా పృథ్వీని. సో ఇక్కడ కూడా నిఖిల్ తప్పు చేసినట్టే. నెక్స్ట్ పృథ్వీరాజు ఇప్పుడు నిఖిల్ తర్వాత తను గౌతమ్ ఇద్దరు కాన్వర్సేషన్ జరిగేటప్పుడు మధ్యలో వేసింది తేజ వేసినప్పుడు నువ్వు తేజతో మాట్లాడుకోవాలి. కానీ పృథ్వీ మీద మళ్ళా సేమ్ ప్రాసెస్ మీదికి పోతున్నావు. అసలు నీకు బుర్ర ఉంది అనిపిస్తుంది. బుర్ర ఉండడానికి నిన్ను అతను లేచినప్పుడు అతని మీదకి పోకుండా ఇతని మీదకి పోవాలా. ఇలాంటి వాళ్ళు మళ్ళీ అవినాష్ దగ్గర కాన్వర్సేషన్ జరిగింది. నువ్వు ఎప్పుడు హెల్మెట్ అయినా బ్రో, హెల్మెట్ అయిపోయావు అంటే ఇప్పుడు ఆడియన్స్ అలా చేయడం వల్లే కదా. ఒక పృథ్వీరాజ్కి అలా ఓటు వేయడం వల్ల అవినాష్కి వేయకుండా మన లక్కీగా ఆ సీడ్ వల్ల సేవ్ అయ్యి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడైనా ఓటింగ్ వేసేవాళ్ళు పృథ్వీని ఓట్లు వేయకుండా తను ఎలిమినేట్ చేయండి, అప్పుడు బుద్ధి వస్తుంది. సో అయితే అలాంటి వే ఆఫ్ మారడం తప్పు. ఇప్పుడు అది సర్వర్ అవుతుంది, ఆ టాపిక్ ఉంది, అలా అవసరం ఏముంది. సో అదైతే ముమ్మాట తప్పు పృథ్వీ చేసింది ఓవర్ యాక్షన్కి. సో ఇట్లా అందరు వాళ్ళు ఇంకా గ్రూపిజం వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒకరు వెళ్ళిపోయారు తప్ప పృథ్వీ, నిఖిల్, తర్వాత పేర్న, విష్ణుప్రియ నలుగురు ఉన్నారు. ఒకరే వెళ్ళిపోయింది 5 మంది గ్రూప్లో, ఒకరు వెళ్ళిపోయారు, నలుగురు ఉన్నారు. సో ఇక్కడైతే విష్ణుప్రియకి భారీగా ఉన్నాయి ఓట్లు. నామినేషన్ ప్రక్రియ దాదాపు 5 ఓట్లు ఉన్నాయి, అర్థం చేసుకోండి. విష్ణుప్రియ ఆట తీరలా ఉన్నది. విష్ణుప్రియ ఆట తీరలేదు, ఏం లేదు. ఎంతమంది చెప్పి నా ప్రయారిటీ పృథ్వీరాజు అంటాడు. గేమ్ ఆడడానికి వచ్చావా, ఇంట్లో వాళ్ళ అమ్మని చెప్పిన, ఇంట్లో వాళ్ళ చరిష్ట చెప్పిన, వాళ్ళ నాన్న మనం చెప్పిన క్లియర్ కట్టర్ చెప్పినా కూడా తన మైండ్ సెట్ మార్చుకోవాలి. పృథ్వీ కోసం స్ట్రాంగ్ నాకు కావాలి ఆ టైప్లో మాట్లాడుతుంది. అలా అన్నీ తప్పే కదా. బిగ్ బాస్ అనేది ఒక హౌస్ ఆపర్చునిటీ ఇచ్చింది కప్పు కొట్టడానికి నువ్వు ఆడ ప్రయత్నిస్తున్నావు. కప్పు కొట్టడానికి కొంచెం 100% 10% లేదు, 90% పృథ్వీరాజ్ మీదనే ఉంది కాన్సన్ట్రేషన్. అదే పెద్ద కప్ అనిపిస్తుంది నీకు. సో ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా పృథ్వీరాజు లేదా విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. మొత్తానికి రోహిణి తప్ప అందరు నామినేషన్లోకి వచ్చారు. సో మీరు ఇష్టమైన వ్యక్తి కంటే టాప్ 5 ఎవరు రారు వాళ్ళు ఓటింగ్ వేసుకొని, ఎందుకంటే టాప్ 5 వెళ్ళిపోతారు. ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో నలుగురు కలిసి గౌతమ్ మీద గ్రూప్ గేమ్ ఆడారు సేమ్ నామినేషన్స్లో కూడా. సో గౌతమ్ ఒక్కడే అందరికి సమానం చెప్పాడు. సో పృథ్వీరాజ్కి ఇంకా అగ్రెసివ్నెస్, ఆ కోపము, ఆ ఓవర్ యాక్షన్కి తగ్గలేదు. విష్ణుప్రియ ఆట తీరులో ఏ మార్పు రాలేదు. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. నా వీడియో వచ్చేలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.